పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. కొన్ని ఘోరాలు చూస్తుంటే ఏమైపోతుంది మనుషులకి అనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో దారుణమైన ఘటన. కన్న కొడుకే, కన్న తల్లి తండ్రి అని కూడా కనీస కనికరం లేదు, వాళ్ళ మీద ప్రేమ కూడా లేదు. కర్కశంగా మారిపోయి ఒక్కసారిగా వాళ్ళ పాలిట మృత్యువుగా మారిపోయాడు. ఇదే చోట మనం విజయనగరం జిల్లా పోసుపాటిరేగ మండలం చల్లవాణితోట పంచాయతీలో నడుపూరు కల్లాల దగ్గర ఉన్నాం. ఇదే ఘటన నిన్న చాలా విషాదాంతంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఊరంతా ఉలిక్కి పడింది. ఈ చోట తల్లి తండ్రి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే కొడుకు ఆస్తులకు సంబంధించినటువంటి కక్ష పెంచుకొని అమ్మా నాన్నని పరిగెట్టించి మరి ఇక్కడ ఆ కొడుకు మృత్యువులాగా ముందుకు వస్తుంటే అతని నుంచి తప్పించుకోవడానికి ఆ కన్న తల్లి తండ్రి పడిన వేదన, ఆ భయం వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఇంకా భయం కల్పిస్తున్నటువంటి దారుణమైన ఘటన. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు నిన్న ఈ మట్టి నేర్పడానికి జేసీపీ పట్టుకుని వచ్చారండి. అతను అంతగడ్డ పట్టుకుని వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆపడానికి అడ్డుకోవడానికి వచ్చారనమాట. అంటే పంట పొలాలు ఎందుకు వాళ్ళ అమ్మాయికి రాసి ఇచ్చిన పొలమా ఇది మేడం. అంటే రాసి ఇవ్వడానికంటే అది ఇది అమ్మనివ్వట్లేదు. ఆల్రెడీ ఇంటి మీద లోన్ ఉంది మేడం, 15 లక్షలు. దీన్ని ఇప్పుడు అమ్మేసి చేయడానికి సంతకం పెట్టట్లే. అందుకే వాళ్ళ అమ్మాయి పేరుని మార్చి దాన్ని అమ్మేసి తీర్చేద్దామని. ఇంట్లో ఉన్నది వీలు కదా మేడం, ఆడు వేరే దగ్గర ఎక్కడ ఉన్నాడు. ఇంట్లో ఉన్న వీలు కాబట్టి అమ్మేసి తీర్చేసిన తర్వాత ఫ్రీగా ఉండొచ్చు అనేసి అంటే ఆడు ఒప్పుకోవట్లేదు. దానికి ఘర్షణలు 2 years నుంచి అవుతుంది. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టడం జరిగింది ఈడు తల్లిదండ్రులని పెద్ద మనుషుల సమక్షంలో. వయసు ఉంటుంది అతనికి, రాజశేఖర్కి ఉంటుంది 24-25 ఎక్కువ ఉండదు, చిన్న ఏజ్. అది నిన్న జేసీబీ తెచ్చి అమ్మా నాన్నని కష్టపడకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత ఎండల్లో పొలం పనుల మీదే వాళ్ళు కోట్లు సంపాదించారు అంటే మరి ఎంత అతనికే కదా మేడం, ఎంత కష్టపడినా ఆయన ఒకడే కదా. అంత కక్కుర్తి లేకపోతే ఏమనాలో కూడా మాటలు రావట్లేదు అతని కోసం. ఏం చెప్పాలి? ఏమైంది? నేను ఇక్కడ నుంచి అతని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముందు జరిగింది, టాటర్ పట్టుకుని వచ్చాడు అక్కడికి. ముందు జరిగింది, వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ ఇక్కడ పెద్ద మనుషులు ఉంటే ఎందుకు ఏదో మా కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందాము, ఏదో మాట్లాడుకుందాం అని పంపించారు అనమాట. తిరిగి రిటర్న్ టాటా పట్టుకుని వచ్చాడు. టాటా పట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఎందరో దించుకో మళ్ళీకి ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని వాళ్ళ అమ్మ నాన్న అన్ని అడగడం జరిగింది. దాంతో కొద్దిగా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు పారిపోయే టైంలో రౌండ్ చేసి ఏకంగా మేదలు ఎక్కించేసాడు. దాంతో కూడా వచ్చేసాడు. జంక్షన్ మొత్తం పరిగెట్టడం ఒకలేదు, మొత్తం పరిగెడుతుంటే మరి ఇది ఆ గట్టు ఉన్నది ఆల్ది మేడం, ఇది వేరే వాళ్ళది. ఇందులోకి వెళ్ళిపోతే రాడు కదా అని అనుకుంటున్నారు. కానీ టాటర్ చేసి అంటే ప్రాణ భయంతో ఎలాగ తప్పించుకోవాలి ఎక్కుతుండ కూడా మరి ఈ రోడ్డు ఎక్కే లోపు ఎక్కించి మరి అలా అనగారు ఇక్కడ వచ్చాను. వెంటాడి క్రూర మృగాలు అంతలాగా వెంటాడు మరి చంపించారు. దారుణం. అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళని ఇక్కడ వరకు ఇక్కడ ఈ మళ్ళీకి వచ్చి మరి చుట్టూ చెప్పించి మొత్తం మరి ఒకలేదు. అమ్మ నాన్న ఈ మడిలో దాక్కుంటే వాడు వదిలేస్తాడు. వదిలేస్తాడు అనుకోరు, ఒకలేదు. అంత దారుణంగా పైకి ఎక్కుతుండే కూడా మరి మళ్ళీ రేజింగ్ ఫుల్గా ఇచ్చి మరి ఇబ్బంది చాలా దారుణం కాదండి. మీరు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంత కోట్ల ఆస్తి కూడా కొడుకుల కోసం ఉంచినా ఇలా చేస్తుంటే ఒక్క కొడుకు అసలు ఆస్తులే సంపాదించకపోతే తల్లిదండ్రి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంతే కదండి, మరి వాళ్ళు సంపాదించి ఆడి గురినండి కానీ ఇంకోళ్ళకి ఇచ్చారు కదా, పట్టుపోతారు ఎటండి. మన తల్లిదండ్రులు ఆఖరికి అమ్మా నాన్నని అంత దారుణంగా చంపి సొసైటీలో ఒక రాక్షసుడిలాగా మారిపోయిన పరిస్థితి. అతనికి పెళ్ళయింది, భార్య వీధి పాలైంది, కూతురు ఉందంట కదా, ఆ పాప పరిస్థితి. ఇప్పుడు ఎవరు తినడానికి? ఎందుకు అంత అసలు క్షణికావేశంలో అంత కక్షలు పెంచుకొని ఆలోచించుకుంటే సరిపోయింది. ఇదంతా అడుగు కదా, మొత్తం ఎక్కడన్నారు ఉంది, ఇదంతా అడుగే కదా, ఆలోచించుకుంటే సరిపోయింది. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, పున్నామా నరకం నుండి తప్పిస్తారు, కొడుకే పుట్టాలి అని కోరుకున్న వాళ్ళు ఇలాంటి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇలాంటి ఘోరాలను ఆపలేమేమో. మనుషుల్లో పరివర్తన రావాలి తప్ప ఆ మనుషుల్లో ఆ పగలు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ అక్కడ ఎదుటుగా ఉంటున్నది కన్నబిడ్డలా కట్టుకున్నదా లేకపోతే కన్న తల్లిదండ్రులను కూడా ఆలోచించట్లేదు.
3 సార్లు అయిందా ఆల్రెడీ? 3 సార్లు ఆల్రెడీ 2 సార్లు ఇంట్లో జరిగి కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసే అడ్డారన్న. ఇది 3వదండి. ఆఖరికి వాళ్ళు కష్టపడిన పొలంలోనే వాళ్ళ ప్రాణాలు విడిచి దారుణం, చాలా దారుణం. అసలు మాటలు అయితే రావటం లేదు. పూర్తిగా ఒక్కసారిగా ఊరంతా విషాదంలో అంటే ఒక షాక్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉదయం లేస్తే పాపం వాళ్ళ వయసు ఎంత ఉంటుందండి ఆ అప్పలనాయుడు గారిది, జయమ్మది? 45-55 ఉంటుంది మేడం. అదే అతనికి 55. 55 or 45. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారంటే పిల్లల కోసమే కదా. వాళ్ళు ఏమైనా సంపాదించింది ఎక్కడికైనా పట్టుకుపోతారా? అలాంటిది కూడా వీళ్ళు చెప్తున్నట్టు ఒక్కగానొక కొడుకు ఎంత బాగా చూసుకోవాలి. ఇప్పటి వరకు నా కన్న తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు, ఇకపై సంపాదించింది కూడా నాదే, నేను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. అంటే సంపాదన కోసం చూసుకోవడం కాదు, ఇక్కడ ఈ ఘటన సిచ్యువేషన్ అలా మాటలు తెప్పిస్తోంది. సో ఇంత సంపాదించారు, 27 ఏళ్ల వయసులో ఉన్న నేను ఎంత బాగా చూసుకోవాలి వాళ్ళని అనే ఆలోచన కూడా లేకుండా కర్కశంగా వాళ్ళు పాపం అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళని ట్రాక్టర్తో గుద్దించడానికి, వాళ్ళని భయపెట్టడానికి అతను చేసిన ప్రయత్నం. పాపం వాళ్ళు ఈ మడిలోనికి వచ్చి దాక్కుండా కూడా ఆయన వదలకుండా ఇక్కడ గట్టెక్కి తప్పించుకునే ప్రయత్నం చేసినా వదలకుండా వాళ్ళపైకి ట్రాక్టర్ ఎక్కించి వాళ్ళ ప్రాణాలు తీసేశాడు. మృత్యు ఇంత దారుణంగా కొడుకు రూపంలో ఉంటుందని ఆ కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. పాపం ఇలాంటి కొడుకు కోసమా వాళ్ళు కడుపు కొట్టుకొని ఇంత సంపాదించారు, ఇంత ఎండలో నిన్న వాళ్ళు పనులు చేస్తున్నారంటే వాళ్ళని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ కడుపును పుట్టిన బిడ్డకే అలాంటి కనికరం లేదు అంటే ఇంకా వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది మీరే మీ నిర్ణయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి.